అడుగుతుంది. ఐపీ ఏంటి నాకు మాస్టర్‌కి 10.1.1.2 ఓకేనా? రూట్ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ కూడా నాకు మాస్టర్ కదా! సో, మాస్టర్ అని ఇచ్చేసాను. దాని తర్వాత ఓకే. సో, యాక్సెప్ట్ నా కనెక్షన్ అయితే వచ్చేసింది. నేను నా మాస్టర్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. యెస్. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నుంచి మీరేం చేయొచ్చంటే, ఇప్పుడు చూడండి నేను ఒక కొత్త ట్యాబ్ మీద క్లిక్ చేస్తాను. ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా ఆ కుబర్నెటిస్ క్లస్టర్ లోపలే మీకు ఇక్కడ ఎస్ఎస్హెచ్ కనెక్టివిటీ ఉంటది. ఓకేనా? సో, మీరు జస్ట్ మీరు దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా మీరు కనెక్ట్ అయితే అయిపోతారు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను సుడో -i నేను రూట్‌గా లాగిన్ అవుతున్నాను. ఓకేనా? రూట్ యాక్సెస్ తీసుకుంటాను. అలానే నేను నెక్స్ట్ ఏం చేయొచ్చు, నా వర్కర్ 1ని కూడా ఇన్‌స్టాల్ అయితే యాడ్ అయితే చేయొచ్చు ఇక్కడ డైరెక్టరీలో. న్యూ సెషన్ 10.1.1. మనకు 2 కాబట్టి ఇది వర్కర్ 1 వచ్చేసి 3 అండ్ దెన్ వర్కర్ -1 ఓకే. యెస్. యెస్. ఓకే. నా వర్కర్ కూడా యాక్సెస్ అయితే వచ్చేసింది. ఫైన్. దాని తర్వాత నా వర్కర్ 2 అనేది ఇంకా మనకి ఇన్‌స్టాలేషన్‌లో అయితే ప్రోగ్రెస్‌లో అయితే ఉంది. సో, మనం వెయిట్ చేయాలి. సో, ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రీబూట్ అండ్ దెన్ వర్కర్ 2 సెట్టింగ్స్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు సీడీ, డీవీడీ అన్టిక్ ఓకే అండ్ దెన్ ఎంటర్. ఇప్పుడు నా మొబైల్ ఎక్స్టెమ్‌లోకి వచ్చేసి ఇక్కడ నేనేం చేయొచ్చు రైట్ క్లిక్ న్యూ సెషన్ 10.1.1. ఇది మనకి 3 కాబట్టి వర్కర్ 2 అనేది 4 అవుతుంది. 4 అండ్ దెన్ వర్కర్ -2 ఓకే. యాక్సెప్ట్ డన్. యాక్సెస్ అయితే వచ్చేసింది. సుడో -i పాస్వర్డ్ రూట్ యూజర్‌గా అయితే నేనైతే యాక్సెస్ అయితే తీసుకునేసాను. ఓకేనా? సో, రైట్. ఇప్పుడు నా దగ్గర మాస్టర్ ఉంది. ఓకే. నా మాస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలానే నాకు నా వర్కర్ ఉంది. వర్కర్ 2 ఉంది. సో, వర్కర్ 3 కూడా అయిపోయాక మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో, వెయిటింగ్ మేబీ ఇది కొంచెం టైం పట్టొచ్చేమో. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని ఇన్‌స్టాల్ చేసాం. మనం VMware లోపల VMస్‌ని క్రియేట్ చేసి ఆ VMస్ లోపల నేను ఏం చేశాను నా బేసిక్